సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అమర జవాన్ మురళీ నాయక్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మల్లెచెట్టు చౌరస్తా వరకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అమర జవాన్ మురళీ నాయక్ మృతి పట్ల గిరిజన సంఘాల నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మురళీ నాయక్ మృతికి పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి మద్దతుగా ఉన్నాయని, అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకి అయిందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమై భారత సైన్యం ఉగ్రవాదుల జాడ లేకుండా పెకిలించి వేయాలన్నారు. భారత సైన్యానికి యావత్ దేశ ప్రజలందరం మద్దతుగా ఉన్నామన్నారు. మరి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సింధు ఆపరేషన్లో భాగంగా మరి పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాదులు మరి బంజారాపిట్ట అయినటువంటి దేశ రక్షణ కోసం మరి నిన్న దాడుల్లో పాల్గొన్నటువంటి మురళీ నాయక్ గారిని మరి వారు చిత్రహింసలు పెట్టి హతమార్చడం జరిగింది. మురళీ నాయక్ గారు మరి దేశం కోసం తన ప్రాణాలను అర్పణం చేసిండు. కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్ టెర్రరిస్టులారా, ఇంకోసారి మరి భారత జవాన్ల మీద మీ దొంగ దాడులు ప్రదర్శిస్తే మాత్రం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఇండియన్ ఆర్మీగా మారి మీ అంతు చూస్తామని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మరి అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఇక్కడ అకేనిపేట చౌరస్తా నుంచి మరి మల్లెచెట్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే మరి దేశంలో ఉన్నటువంటి జవాన్లు చాలా మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి ఈ పాకిస్తాన్, ఈ కుట్ర దేశం మరి ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి పద్ధతులను నచ్చగా మరి పాకిస్తాన్ పైన దాడులు చేయడంలో భాగంగా భారతదేశాన్ని కూడా చాలా దేశాలు మరి వారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. కాబట్టి నిన్న మరి మన మురళీ నాయక్ గారి ప్రాణం మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి వారు ప్రాణాలు తీయడం వలన వారి యొక్క కుటుంబం మరి రోడ్డా పడ్డది. వారి కుటుంబానికి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మా గిరిజన సంఘ నాయకులు మనం అందరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఖబర్దార్ పాకిస్తాన్ టెర్రరిస్టులారా, ఇంకో ప్రాణం పోతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి 100 ప్రాణం పోతే పాకిస్తాన్ లో 100 ప్రాణాలు సైతం పోతే అని హెచ్చరిస్తూ మరి మన మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన గిరిజన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ యుద్ధంలో బిడ్డ చనిపోయినందుకు 150 కోట్ల జనాభా ఈరోజు బాధపడుతున్నారు. మరి మురళీ నాయక్ ఒక హత్య అయితే మురళీ నాయక్ మీరు జవాన్ను చంపేస్తే మీ గుండెల్లో ఎదిరించే వందలాది మంది మురళీ నాయక్ మేము మళ్ళీ పుట్టి మిమ్మల్ని ఎదిరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి దేశాన్ని భూస్థాపితం చేయడం, పాకిస్తాన్ దేశాన్ని భూస్థాపితం చేయడానికి భారత సైన్యం సమసిద్ధంగా ఉన్నదని సందర్భంగా హెచ్చరిస్తూ మరి రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్తాము, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి మురళీ నాయక్ కుటుంబాన్ని భారీ ఎత్తున 10 కోట్ల రూపాయలు ఈ దేశ ప్రధాని ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఇంకోసారి పునరావృతం అయితే పాకిస్తాన్ దేశానికి తగిన గుణపాఠం తీసుకోమని హెచ్చరిస్తా ఉన్నాం. జరిగిన పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన సంఘటనలో మన గిరిజన అభ్యర్థి మురళీ నాయక్ యుద్ధంలో చనిపోవడం జరిగింది. మురళీ నాయక్ చనిపోవడే కాదు, దీన్ని భారతదేశం అంతటా ఖండిస్తూ ఉన్నది. ఒక మురళీ నాయక్ చనిపోవడం కాదు, ఇలా పాకిస్తాన్ కూడా దాని మూల్యం చెల్లించక తప్పదు. కానీ అన్ని దేశాలు కూడా మన భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మన దేశంలో పాకిస్తాన్ ఒక చిన్న దేశం, అది అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఈ మురళీ నాయక్ చనిపోవడే కాదు, ఈ మురళీ నాయక్ అటువంటి ఇంకా లక్షల మురళీ నాయక్ పుడతారని కూడా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా గిరిజన నాయకుల తరఫున కూడా మేమందరం ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మురళీ నాయక్ చనిపోవడే కాదు, ఇంకా లక్షల మురళీ నాయకులు పుడతారు, వారి కుటుంబానికి కూడా మేము సానుభూతి తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా మన భారత ప్రధాని కూడా వారికి 10 లక్షల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఎక్స్రే చెల్లించాలని కూడా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం.